67.69 plus 5.12 minus 8.9 divided by 31.88. ఈ క్వశ్చన్ చూడంగానే ఇది ఒక 5 seconds ప్రాబ్లం సార్. 5 సెకండ్లలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. చూడంగానే 73 అని టిక్ చేయొచ్చు. సార్ ఎందుకు సార్ 73 అని క్లిక్ చేస్తారంటే కొంచెం మీకు బాడ్మాస్ రూల్ కనుక తెలుసుంటే, మీకు తెలుసుంటే రైట్, ఇది సబ్ట్రాక్షన్, ఇది అడిషన్, ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్. ఫస్ట్ డివిజన్ చెయ్యాలి. బ్రేసెస్ ఉంటే బ్రేసెస్లో ఉన్నది ఫస్ట్ చెయ్యాలి. డివిజన్ ఉంటే డివిజన్ ఫస్ట్ చెయ్యాలి. దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. డివిజన్ చెయ్యాలి అంటే ఇది చెయ్యాలి. 67.69 అప్రాక్సిమేటెడ్ టు 68. 5.12 అప్రాక్సిమేటెడ్ టు 5. 0.89 1. 31.88 అంటే 32. 1/32 చాలా చిన్న వాల్యూ అంటే ఆన్సర్ 73కి దగ్గరగా ఉండాలి. ఆన్సర్ 73కి దగ్గరగా ఉండాలి. ఆన్సర్ 73కి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే నేను ఈ డివిజన్ చూసానో 0.89 అంటే 1 సార్, 1కి దగ్గర. 31.88 అంటే 32కి దగ్గర. 1/32 అంటే 0. సంథింగ్, చాలా చిన్న వాల్యూ. 73ని చాలా చిన్న వాల్యూ నుంచి తీసేస్తే ఆన్సర్ 73కి దగ్గరగా ఉంటుంది. ఆన్సర్ 73కి దగ్గరగా ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ ఆప్షన్స్ గనక దూరంగా ఉంటే రైట్ యూజ్ చేయాల్సిన లాజిక్ ఏంటి? అప్రాక్సిమేషన్. అది మీకు తెలిస్తే ప్రాబ్లం ఏదైనా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి సార్, 895.98, 185.01, 851.86, 524.09. నేనేమన్నాను సార్? క్వశ్చన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవమన్నాను. అన్నిట్లో యూనిట్ డిజిట్ సమానంగా ఉంది, 10వ ప్లేసే డిఫరెంట్గా ఉంది. అంటే నేను క్వశ్చన్కి లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కుంటే చాలు. నేను క్వశ్చన్స్కి లాస్ట్ 2 డిజిట్స్, చిట్ట చివరి 2 అంకెలు చూశాను అనుకోండి చాలు నాకు. చిట్ట చివరి 2 అంకెలు ఏంటి సార్? చిట్ట చివరి 2 అంకెలు క్వశ్చన్లో ఏముంది? 895.98, ఇది 98, ఇది 1, ఇది 86, ఇది 09. ఇది 98, ఇది 1, ఇది 86, ఇది 09. దీన్ని ఇంకా సింపుల్గా చెప్తానా సార్? రైట్, ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ లాజిక్ చెప్తాను. ఇది లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ మీకు సార్ ఇది కొంచెం కౌంట్ చేయడానికి నాకు టైం పడుతుంది సార్ రైట్ అని అనుకుంటే ఇంకో లాజిక్ కూడా ఉంది. ఫస్ట్ ఇది చూద్దాం. 86 + 9 95, 95 + 1 96 రైట్. సో ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, క్లోజెస్ట్ ఆప్షన్స్ అని ఇచ్చాడు. ఎగ్జాక్ట్ కాదు, ఇది క్లోజెస్ట్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ. క్లోజెస్ట్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ. ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తే నేను లాస్ట్ 2 డిజిట్స్ చూసేవాడిని. అప్రాక్సిమేటెడ్ వాల్యూ ఇచ్చాడు. అప్రాక్సిమేషన్ వాల్యూకి ఎగ్జాక్ట్ వాల్యూకి డిఫరెన్స్ ఉంది. ఆ లైన్ కనుక ఇవ్వకపోతే నేను ఎగ్జాక్ట్ చేసేవాడిని. కానీ ఇక్కడ ఆన్సర్లు అన్నీ కూడా అప్రాక్సిమేషన్ ఉన్నాయి. అప్రాక్సిమేటెడ్ వాల్యూ. అప్రాక్సిమేటెడ్ వాల్యూలో లాస్ట్ 2 డిజిట్స్ మార్చొచ్చు. ఎందుకు సార్ అని అంటే ఇక్కడ చూడండి సార్, 323.94 బదులు అప్రాక్సిమేటెడ్ 324 రాశాను అనుకోండి, నాకు కంప్లీట్గా లాస్ట్ 2 డిజిట్లు మారుతుంది. సో క్వశ్చన్లో అప్రాక్సిమేటెడ్ నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్గా నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను. అప్రాక్సిమేషన్ చెయ్యాలి. ఇక్కడ చూద్దాం సార్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఇదేమో 895, ఇదేమో 895, ఇదేమో 185, ఇదేమో 851, ఇదేమో 524. ఇక్కడ చూద్దాం, ఇదేమో 894, ఇదేమో 185, ఇదేమో 851, ఇదేమో 524. అప్రాక్సిమేట్గా చూసిన ఇది 900, ఇది 850, 1750, ఇది 2200,
2200 ప్లస్ 1800 2400కి దగ్గరగా ఉంది. ఫినిష్. 2400కి దగ్గరగా ఉంది. సార్ ఈ 3500 వచ్చే ఆన్సర్ అయితే లేదు. ఎందుకనంటే ఇది 900, ఇది 850, 1750 ప్లస్ 520, 2200 ప్లస్ 1800 2400కి దగ్గరగా ఉంది. 2400కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటి సార్? 2460. 2460. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. సార్ ఎందుకు సార్ లాస్ట్ 2 డిజిట్స్ వేసుకుంటలేరు? క్వశ్చన్లో క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ, అప్రాక్సిమేటెడ్ వాల్యూ అన్నాడు కాబట్టి నేను క్లోజెస్ట్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ చూసుకున్నాను. అందరికీ అర్థమైంది కదా సార్?